రెట్టికి ఇదే అంశం మీద మనతో స్పందించడానికి స్టేట్ లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ ఖాన్ గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే ఎన్నో ట్విస్ట్ల మధ్య ఎట్టకేలకు కూడా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అండ్ మరొకసారి కూడా గవర్నర్ని కలవబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే వాస్తవంగా భారత రాజ్యాంగ విలువలకు కానీ భారతదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కానీ భిన్నంగా గవర్నర్ వ్యవహారం ఉంది. అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో భారతదేశంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు ఎవరికైతే అత్యధిక మెజార్టీ స్థానాలు వస్తాయో వారిని గౌరవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలిచే సందర్భాలు ఉన్నాయి. ఇది 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారికి లోక్సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంబంధించిన ఆహ్వానం కానీ, అట్లాగే 2018లో యడ్యూరప్పకు జరిగిన అవకాశం కానీ, 2019లో మహారాష్ట్రలో ఫడ్నవీస్ అవకాశాలు కానీ, వీటన్నిటికీ భిన్నంగా ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా ఎక్కడైతే 1,70,00,000 ఓట్లు, దాదాపు 30% ఓట్లు సంపాదించిన విజయ్ని అధికారంలో రాకుండా కుట్ర పన్నే వ్యవహారం లాగా కనిపించింది. ప్రధానంగా డిఎంకేకు సంబంధించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు స్వయంగా ప్రకటించారు, ప్రభుత్వ ఏర్పాటులో మేము జోక్యం చేసుకోము, అట్లాగే మేము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇక వేరే వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. కానీ కేవలం ఏఐడిఎంతో మిత్రపక్షంగా ఉన్న దినకర్ యొక్క అభిప్రాయాన్ని, పళనిస్వామి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని విజయ్ని అధికారానికి దూరంగా పెట్టడం అనేది అది సరిగ్గా చేయలే కాదు. ఒకప్పుడు అంటే మొన్నటిదాకా విజయ్ తమిళనాడు హీరోగా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈరోజు విజయ్ మొత్తం భారతదేశంలోనే ఒక హీరోగా గుర్తించబడతా ఉన్నాడు. మెజార్టీకి తక్కువ స్థానాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నతంగా ముందరకు వచ్చి తమ మెజార్టీ స్థానాలకు మేము సపోర్ట్ చేస్తామని 5 స్థానాలకు సంబంధించిన విషయాన్ని మనం కరకట్టుగా చెప్పాం. సిపిఎం ప్రకటించింది. ఇంతకుముందే మనం న్యూస్ ప్రకారం వీసీకే కానీ, అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ కానీ మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు 120 అయింది. కానీ ఇదే అవకాశాన్ని ఒక 4 రోజుల క్రితం విజయ్ మొట్టమొదటిసారిగా గవర్నర్ గారు కలిసినప్పుడు ఇస్తే గవర్నర్ గౌరవం దక్కేది. గవర్నర్ వెనక పెద్దన పాత్ర పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా గౌరవం దక్కేది. భారతదేశంలో గవర్నర్ వ్యవస్థ మీద మళ్ళొకసారి సమీక్ష జరగాలి. సర్కారీ కమిషన్ క్లియర్ గా నిజంగా గవర్నర్ కు ఉండే లిమిటేషన్స్ మీరు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఏముందంటే ప్రధానంగా అసెంబ్లీ వేదికలు మాత్రమే మెజార్టీ నిరూపణ కేంద్రాలు కావాలి తప్ప లోక్ భవన్లు, రాజ్ భవన్లు ప్రధానంగా వేదికలుగా కాకూడదు. అంకగణితానికి సాక్షిగా గవర్నర్ ఉండదు. అట్లా ఉంటే రేపు హార్స్ ట్రేడింగ్ అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల యొక్క అభిప్రాయాలకు కూడా భృగ్యమైపోతాయని చెప్పింది. వీటన్నిటికి భిన్నంగా తమిళనాడు గవర్నర్ గా వ్యవహరిస్తున్న వారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా కాకుండా కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రతినిధిగా వ్యవహరించినట్టుగానే కనబడతా ఉన్నది. కాబట్టి అప్పటికే డీలిమిటేషన్ వ్యవహారాల్లో తమిళ ప్రజల మనసులను గాయపరిచిన బీజేపీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏదో ఈ వ్యవహారంతో పూర్తిగా దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఎక్కడ స్థానాలు లేకపోయేసరికి సామధాన దండోపాయాలు ఉపయోగించి వేరే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అధికారంలో ఉందని కోరుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు కానీ, నీతిబద్ధమైన రాజకీయాలకు కానీ, నాగరికత వ్యవహారాలకు కానీ సరైనది కాదు. ఏదైనా కూడా చివరికైనా కూడా అనేక ట్విస్టులున్నా, అనేక హార్జిల్స్ ఉన్నా కూడా అవన్నీ జయించి ఈ రోజు మొత్తం మార్గాన్ని సుగమనం చేసుకున్న విజయ్ని మనం అందరం అభినందించాలి. విజయ్కి మద్దతు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, వీసీకే, అట్లాగే ఐయుఎంఎల్ పార్టీలను కూడా మనం అభినందించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, తమిళనాడులో మంచి ప్రభుత్వం రావాలని, మంచి పరిపాలన సాగాలని మనం కోరుకోవాలి. అలాగే రియాజన్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే టీవీకే పార్టీలో ఇప్పుడు అంటే కాంగ్రెస్ తో పాటుగా మీరు చెప్పినట్లుగా ఈ యొక్క వామపక్షాలన్నీ కూడా వారి యొక్క మద్దతు ప్రకటించడం వల్ల ఈరోజు మ్యాజిక్ ఫిగర్కి ఆయన చేరుకోవడం జరిగింది. అంటే వీటి అన్నిటి కలయికతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి అంతర్గత విభేదాలు ఏమైనా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయంటారా తర్వాత ప్రభుత్వం ఏర్పడాక? భవిష్యత్తులో మనం విజయం చేసే అవకాశం లేదు. కానీ ఈ అన్ని పార్టీల మధ్య ఒక ఐక్యత ఉంది. అదేంటంటే భారత రాజ్యాంగ విలువలను కాపాడడం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మతోన్మాదాన్ని, ప్రజల మధ్య మతపరమైన విభజన తీసుకురావడాన్ని పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఈ పార్టీలను కూడా పెరియార్ నాయకత్వాన్ని కానీ, అట్లాగే తమిళనాడుకు సంబంధించిన ద్రవిడ సంస్కృతిని, ద్రవిడ అభివృద్ధిని, అట్లాగే మనకు
తమిళనాడుకు సంబంధించిన ఐక్యత, దక్షిణ భారతదేశం ఈ రకంగా ఉత్తర భారతదేశం ప్రస్తుత ప్రభుత్వం చేతుల్లో ఇబ్బందులకు గురవుతున్న విషయాల మీద ఈ పార్టీలకు స్పష్టత ఉంది. కాబట్టి రేపు వాళ్ళ మధ్య విభేదాలు ఉంటే వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటూ ఉంటారు. కానీ భవిష్యత్తులో ఏదో సహదశలు పెట్టి ఇప్పుడున్న ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేసే ప్రయత్నం ఏదైతే గవర్నమెంట్ చేస్తాడో దాన్ని మాత్రం మనం వ్యతిరేకిస్తున్నాం. అగ్రి మీరు అన్న దాంట్లో భవిష్యత్తు ఎట్లా ఉంటుందని కానీ ప్రిజెంట్ చేయలేము మనం. అట్లా కూడా భారతదేశంలో కోయిలేషన్ గవర్నమెంట్ చరిత్ర మనం చూసాం. మనం ఆ క్రమంలో కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాదాపుగా 35% మంది ప్రజలు 107 అసెంబ్లీ స్థానాల్లో విజయాన్ని గెలిపించారు. 71 స్థానాల్లో అతని పార్టీకి 2వ స్థానం వచ్చింది. అంటే 107 స్థానాల్లో మెజార్టీ స్థానాలు వచ్చాయి, 71 స్థానాల్లో 2వ స్థానాలు వచ్చాయి. కాబట్టి 2వ మెజార్టీ స్థానాలు ఉన్నప్పుడు సహజంగా ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ప్రజాభిప్రాయం ఎవరికి అనుకూలంగా ఉందో, ఎవరిని ప్రజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో దాని ప్రకారం ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు సంపాదించారు. మరి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందనే దాన్ని విజయ్ చేసే ఆపరేషన్ కానీ, మిగతా మిత్రపక్షాలతో అతని మిత్రత్వం కానీ, ఆయనకు సంబంధించిన పరిపాలన రీతి కానీ, ఆ ప్రజల భవిష్యత్తులో వచ్చే అంశాలు నిర్ధారిస్తూ ఉంటాయి. కానీ ఏదైనా కూడా ఇప్పుడున్న సందర్భంలో మాత్రం విజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడం, విజయ్ ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది మాత్రం దాన్ని మనం అభినందించాలి, ఆహ్వానించాలి. అయితే రియాజ్ ఖాన్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే డిఎంకే, అన్నా డిఎంకే అంటే ఇక్కడ రాజకీయ కురువృద్ధులు అనుకోవచ్చు వీరు. సో ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈ ఇద్దరి పార్టీలకి తను సవాల్ విసిరినట్లుగా ఈరోజు తన యొక్క ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతూ ఉన్నారు. సో ఇది ఎలాంటి సవాల్గా చూడొచ్చు అంటారు? ఎలాంటి మార్క్ని క్రియేట్ చేయబోతారంటారు విజయ్? విజయ్ తన ఉపన్యాసాల్లో చాలా స్పష్టత కళాశాల కనబరిచాడు. అంటే తన ఉపన్యాసంలో ఎక్కడ కూడా బూతు పదాలు ఉపయోగించడం కానీ, వ్యంగ్యత కానీ, నాయకులను వ్యక్తిగత విమర్శలు చేసినట్టుగా మనం చూడలేదు. దీన్ని జనరల్గా రాజకీయ కోవిదులందరూ కూడా మంచి రాజకీయాలు, మంచి ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా విజయాన్ని అభినందించారు. అదే సందర్భంలో డిఎంకే గురించి ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, డిఎంకే నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప సైద్ధాంతిక ప్రత్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా నాకు సైద్ధాంతిక ప్రతిపత్తి కాదని విషయం చెప్పాను. ఏడీఎంకే విషయానికి వస్తే ఏడీఎంకే చాలా సందర్భాల్లో విజయ్ని తన కూటమిలో రావాలని ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ విజయ్ సినిమా రిలీజ్ కాకుండా విజయ్ మీద అనేక కేసులు పెట్టేసి విజయ్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసేది. కానీ ఆయన బీజేపీ ఫోన్లోకి, అన్నా డిఎంకే ఫోన్లోకి పోలేదు. తర్వాత అట్లాగే డిఎంకే విషయానికి వచ్చినప్పుడు ఏముంటుందంటే